3 ES6 ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నంబర్ 1 డిఫాల్ట్ పారామీటర్స్. అప్పుడప్పుడు ఫంక్షన్లో కొన్ని పారామీటర్స్ ఆప్షనల్ ఉంటాయి, బట్ దాన్ని బట్టి ఫర్దర్గా ప్రాసెస్ రాస్తాం. ఇలాంటి టైంలో యూజర్ వాల్యూ పాస్ చేయకపోతే సమ్ అదర్ వాల్యూని అజ్యూమ్ చేసుకొని కంప్లీట్ చేస్తాం. బిఫోర్ ES6 ఇలా ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాసి హ్యాండిల్ చేస్తుండే, బట్ ఇన్ ES6 డైరెక్ట్గా పారామీటర్లోనే ఈక్వల్ టు రాసి డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు. సో ఇట్ ఎలిమినేటెడ్ ఏ కండిషనల్ స్టేట్మెంట్ అండ్ ఇలా డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు కాబట్టి డిఫాల్ట్ పారామీటర్ అని చెప్పి పేరు పెట్టారు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ అడిగితే వాళ్ళు జనరల్గా బఫెలో మిల్కే ఇస్తారు, ఎందుకంటే కామన్గా అదే సెల్ అవుతుంది కాబట్టి. బట్ మీరు కౌ మిల్క్ అని స్పెసిఫై చేస్తే అప్పుడు అది ఇస్తాడు. సేమ్ ఇలానే ప్రోగ్రామింగ్లో కూడా యూజర్ వాల్యూస్ ఇస్తే దాన్నే ప్రాసెస్ చేస్తారు, వాల్యూస్ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూస్ని అజ్యూమ్ చేసుకొని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తాం. 2 డీస్ట్రక్చరింగ్. ఇది బోత్ అరే అండ్ ఆబ్జెక్ట్కి యూజ్ చేస్తాం. కొన్ని సినారియోస్లో అరే ఆర్ ఆబ్జెక్ట్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి మీద సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఒరిజినల్ డేటాని డిస్టర్బ్ చేయొద్దంటే జనరల్గా ఒక న్యూ వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తాం. బట్ ఫ్రమ్ ES6 ఈ ప్రాసెస్ని మినిమల్ సింటాక్స్తో రాయొచ్చు. ఫస్ట్లీ అరే ఆర్ ఆబ్జెక్ట్ని రైట్ సైడ్లో స్పెసిఫై చేసి ఆ రెస్పెక్టివ్ ప్రాపర్టీస్ ఏదైతే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో వాటిని లెఫ్ట్లో మీరు స్పెసిఫై చేయాలి. బట్ ఆబ్జెక్ట్ అయితే కర్లీ బ్రేసెస్ అండ్ అరే అయితే స్క్వేర్ బ్రేసెస్. ఇలా రాయడం వల్ల చాలా వరకు రిడెండెంట్ కోడ్ని ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఇట్ రెడ్యూస్డ్ బాయిలర్ ప్లేట్ కోడ్ టు ప్రొవైడ్ కన్సైజ్ అండ్ ఈజీ రీడబుల్ కోడ్. 3 టెంప్లేట్ లిటరల్స్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ ES6. కానీ ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోడు, ఎందుకంటే అంత సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ES6 కన్నా ముందు జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్స్ని జాయిన్ చేయాలంటే ప్లస్ వాడుతుండే, అండ్ ఫైనల్ స్ట్రింగ్లో మళ్ళీ వేరియబుల్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ని రిఫర్ చేయాలంటే దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ప్లస్తో జాయిన్ చేయాలి. సో ఒక లెంతీ స్ట్రింగ్లో మల్టిపుల్ వేరియబుల్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ని రిఫర్ చేస్తే అప్పుడు ప్లస్తో చాలా కష్టంగా ఉండేది. ఇది ప్రాబ్లం 1. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఆల్రెడీ కొటేషన్స్కి సర్టెన్ మీనింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇంకో న్యూ సింబల్ కావాలి కాబట్టి బ్యాక్ టిక్స్ని యూజ్ చేశారు. సింపుల్గా బ్యాక్ టిక్స్ లోపల మీరు ఏమైనా వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్ని రిఫర్ చేయాలంటే డాలర్ అండ్ ఫాలోడ్ బై కర్లీ బ్రేసెస్ వాడాలి. నార్మల్ స్ట్రింగ్స్కి జస్ట్ అలానే మీరు రాసేయచ్చు. ఇలా ఒక కాంప్లెక్స్ వేలో ఉన్న ఈ కోడ్ని సింపుల్గా ఇలా మాడిఫై చేయొచ్చు. నౌ ప్రాబ్లం నెంబర్ 2 మల్టిపుల్ లైన్ సపోర్ట్. స్ట్రింగ్స్ అంటే కొటేషన్స్లో మీరు మల్టిపుల్ లైన్స్ని యూజ్ చేయలేరు. సో ఎంత కంటెంట్ ఉన్నా సింగిల్ లైన్లోనే రాయాలి. అప్పుడు రీడబిలిటీ ప్రాబ్లం కూడా ఉండేది. ఇప్పుడు షార్ట్ స్ట్రింగ్స్ని సపరేట్ లైన్స్లో ప్రింట్ చేయాలంటే స్లాష్ అని వాడి అలా మేనేజ్ చేసేవాళ్ళం. బట్ ఎనీవేస్ ఈ ప్రాబ్లమ్ని టెంప్లేట్ లిటరల్లో సాల్వ్ అయిపోయింది డ్యూ టు ఇట్స్ మల్టీ లైన్ సపోర్ట్. ఇది ఎంత పెద్ద ఫీచర్ అంటే కరెంట్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్లో ఈ ఫీచర్ లేకపోతే డైనమిక్ HTML కంటెంట్ని క్రియేట్ చేయడం చాలా కష్టం. బ్యాక్ టిక్స్ మల్టిపుల్ లైన్ సపోర్ట్ వల్లనే ఇలాంటి కంటెంట్ని మనం రాయగలుగుతున్నాం. నెక్స్ట్ ట్యాగ్డ్ టెంప్లెట్స్. ఇది జనరల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే మనకి అంత యూస్ఫుల్ ఫీచర్ అయితే కాదు, బట్ లైబ్రరీస్నే డెవలప్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. బేసిక్గా ఇక్కడ కనిపిస్తున్న టెంప్లెట్ లిటరల్ని ప్రాసెస్ చేసే టైంలో ఇంటర్నల్గా ఇంకా కస్టమైజ్ చేయడానికి దీన్ని యూస్ చేస్తారు. ఫస్ట్ ఒక కస్టమైజ్ ఫంక్షన్ రాసి దీన్ని ఇలా జస్ట్ ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై టెంప్లెట్ లిటరల్ని వాడాలి. అప్పుడు ఈ ఫంక్షన్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో స్ట్రింగ్ వాల్యూస్ ఉంటాయి అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్లో సర్టెన్ లాజిక్ రాసి ఆ టెంప్లెట్ లిటరల్ని ఫర్దర్గా కస్టమైజ్ ఆర్ వ్యాలిడేట్ చేయడానికి వాడతారు. సో ఇది మెయిన్గా XSS అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి వాడుతుండేవాళ్ళు. డైరెక్ట్గా HTML కంటెంట్ని ప్రాసెస్ చేయకుండా ఇంటర్నల్గా ఇలాంటి ఫంక్షన్స్లో చెక్స్ చేసి మలీషియస్ స్క్రిప్ట్ని అవాయిడ్ చేయొచ్చు. సిమిలర్గా ఇలాంటి లాజిక్స్ని ఇంటర్నల్గా రియాక్ట్ ఆర్ అదర్ లైబ్రరీస్లో వ్యాలిడేట్ చేస్తారు. అండ్ దాట్స్ వై టెంప్లెట్ లిటరల్ ఇస్ వన్ ఆఫ్ ది గేమ్ చేంజింగ్ ఫీచర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ES6. అంతే, ఈ 3 ES6 ఫీచర్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేం చేస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసి ఈ పాట ఎంజాయ్ చేశారు.